హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అగైన్ విత్ అ న్యూ వీడియో. సో ఇది ఒక ర్యాండమ్ వ్లాగ్ అనమాట. సో ఈ వ్లాగ్ ఏంటి అంటే మన ఇన్స్టాలో యూట్యూబ్లో వైరల్ అవుతున్న కాశ్మీర్ అండ్ హైదరాబాద్ అని చెప్పి ఒక ఎగ్జిబిషన్ పెట్టినారని ఆల్మోస్ట్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది. సో ఆ ఎగ్జిబిషన్కి అయితే వచ్చేసినాం అనమాట. సో మా మమ్మీ అందరం చూసి ఇదేదో ఇంట్రెస్టింగ్గా ఉంది అని చెప్పి వచ్చినాము. సో వచ్చినాము సో మీకెందుకు చూపెట్టద్దు అని చెప్పి నేనైతే వ్లాగ్ తీశాను. సో అందుకే చెప్తున్నాను కదా, సడన్ ప్లాన్ అనమాట. సో అప్పటికప్పుడు వచ్చేసి ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయినాం అనమాట. సో ఈ లొకేషన్ ఎగ్జాక్ట్గా ఎక్కడంటే మీకు అందరికీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టాచ్యూ తెలిసే ఉంటుంది కదా, ట్యాంక్ బండ్ సైడ్. సో అక్కడే అనమాట. అండ్ ఆల్సో ప్రసాద్ ఐమాక్స్ ఆపోజిట్లో అని చెప్తాను. ప్రసాద్ ఐమాక్స్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది కదా. సో దాని ఆపోజిట్లో ఈ ఎగ్జిబిషన్ పెట్టినారనమాట. విచ్ ఇస్ ఓకే నాకు మాత్రం అంత పెద్దగా నచ్చిందని అయితే నేనేం చెప్పలేను. ఇది చిన్న పిల్లలు కానీ న్యూలీ మ్యారీడ్ కపుల్స్ అలా వెళ్తే, ఫ్రెండ్స్ అలా వెళ్తే ఎంజాయ్ చేస్తారు. సో మాకంత పెద్దగా అయితే అనిపించలేదు అనమాట. సో ఇది వ్లాగ్. ఐ హోప్ యూ గైస్ విల్ ఎంజాయ్. సో యా, ఇప్పటికైతే వీడియోలోకి వెళ్ళిపోండి, ఫన్ ఉంటుంది. షూట్ ఇన్ వెల్ కండిషన్, ఐ మీన్ షూట్ ఇన్ వెల్ ఎన్విరాన్మెంటల్ కండిషన్. అడిగాడు మొత్తం ప్రపంచం అతకడండి. గిరీష్ణ నాన్ వేషనల్ ఎక్కడ గిరీష్ణ నడక మాత్రం చాలా బాగుంటుంది చూడండి అన్న. గైస్ ట్రాఫిక్, మొత్తం ట్రాఫికే గైస్. మై లవ్స్ వీళ్ళందరు. సో మేమైతే మా కజిన్స్ అండ్ మై మామ్ అండ్ మా అత్త మేము వచ్చినాం అనమాట. మేము 5 పిల్లలం, మా అత్త మా మమ్మీ వచ్చినాము. సో ఇక్కడ టికెట్ ఎంత అంటే 100 రూపీస్ పర్ హెడ్ అనమాట. అందుకడా సో టికెట్ చెప్పాను కదా, 100 రూపీస్ పర్ హెడ్. అండ్ మేము 7 మెంబర్స్ వెళ్ళినాం అనమాట. సో 700. అండ్ పిల్లలకి నాకు తెలిసి 80 అనుకుంటా, 80 or 50 అయి ఉండొచ్చు. మేమైతే పిల్లలం కాదు కాబట్టి విత్ అడల్ట్ టికెట్స్, దట్ ఈస్ 100 రూపీస్. మాకు కానీ ఇది చాలా లైక్ ఎక్స్పెన్సివ్ అనిపించింది. 100 రూపీస్, అప్పట్లో 50 రూపీస్ ఉండేది, ఇప్పుడు 100 రూపీస్ అయిందా అని అనుకుంటూ ఉన్నామన్నమాట. సో యా, వీ డోంట్ నో ఎగ్జాక్ట్లీ కదా. సో 100 రూపీస్ టికెట్ అయితే తీసుకొని వెళ్ళిపోయినాం. అలా వెళ్ళగానే ఫస్ట్ మనకి ఫిష్ అక్వేరియం పెట్టారనమాట. కానీ దానికంటే ముందు కాశ్మీర్ ఇన్ హైదరాబాద్ అని చెప్పాను కదా. సో అలా కొంచెం చిల్ ఉండే లెక్క ప్లేస్ అదంతా సెటప్ చేసినారు, విచ్ ఇస్ బ్యూటిఫుల్. యాక్చువల్గా ఇంట్రెస్టింగ్గా అనిపించింది నాకు. సో అలా లైక్ ఆ గుహలో నుంచి వెళ్ళి ఇలా చేపల్ని చూసి మనం కాశ్మీర్లోకి ఎంటర్ అయిపోతామన్నమాట. కాశ్మీర్ ఇస్ నథింగ్ బట్ కాశ్మీర్ అండ్ హైదరాబాద్. సో ఇలా ఉంటుంది లోపల సెటప్. అండ్ దిస్ ఇస్ సమ్మర్ ఉత్సవ్ మేళా 2024 అని చెప్పి పెట్టారు. సో యా, ఇప్పుడైతే మనం లోపలికి ఎంటర్ అయిపోయాము. లోపలికి వెళ్ళగానే ఎలా ఉందో చూడండి. మనాలికి ఎప్పుడు వచ్చినావు? మనాలికి ఎప్పుడు వచ్చినావు? ఇప్పుడేనా? నేహా, మనాలికి ఎప్పుడు వచ్చినావు? కాశ్మీర్కి ఎప్పుడు వచ్చారు? సో ఇక్కడ చూస్తున్నట్టయితే మొత్తం కాశ్మీర్ లాంటి సెటప్ అయితే చేశారనమాట, విచ్ ఇస్ వెరీ బ్యూటిఫుల్ యాక్చువల్లీ. అంటే చూడడానికి చాలా మంచిగా ఉంది. చెప్పినట్టు పిల్లలు ఆర్ ఎల్స్ ఫ్రెండ్స్ అలా వెళ్తే బాగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ చూస్తున్నారు కదా, ఇట్లా ఒక ఇట్లా కేవ్ టైప్ ఉంది, అందులో నుంచి మనం వెళ్తూ ఉండాలన్నమాట. సో ఇక్కడ పెంగ్విన్స్ కానీ ఆర్ ఎల్స్ స్నో బియర్స్ కానీ ఇలా పెట్టారనమాట. అంటే మొత్తం కాశ్మీర్ లాంటి సెటప్ మొత్తం స్నో అదంతా ఉంటుంది కదా కాశ్మీర్లో.
అలాగా పెట్టారనమాట. అండ్ కాశ్మీర్లో మనకు యాపిల్స్ కూడా చాలా ఫేమస్ కాబట్టి అలా యాపిల్ ట్రీస్ అక్కడక్కడ సెటప్ చేశారనమాట. మాకు ఇక్కడ ఉన్నంతసేపు బాగా నచ్చింది బికాజ్ ఇక్కడ ఏసీ కూడా పెట్టినారు, విచ్ అంటే ఎట్లుండే అంటే చాలా చల్లగా ఉండే అనమాట. అండ్ దట్టు ఇప్పుడు చాలా హ్యూమిడ్ పెరుగుతోంది కాబట్టి మాకు అక్కడికి వెళ్తే కొంచెం పీస్ఫుల్గా అనిపించింది. బట్ యాజ్ సూన్ యాజ్ మనం ఇది క్రాస్ అయ్యాక లైక్ యూనో అక్కడ గాలియే లేదనమాట, మొత్తం క్రౌడ్ మొత్తం అక్కడే ఉంది. అండ్ మాకు కొంచెం సఫికేటింగ్ అనిపించింది. జస్ట్ ఇక్కడ ఉన్నంతసేపు బాగా అనిపించింది. సో ఇలా మొత్తం చాలా మంచిగా సెటప్ చేసినారు. అండ్ ఇక్కడ చూస్తున్నట్టయితే వాటర్ ఫాల్ పెట్టినారనమాట. అంటే ఇలాంటివి కాశ్మీర్లో కూడా ఉంటాయి అనుకుంటా. నేను పర్సనల్గా ఎప్పుడు కాశ్మీర్ వెళ్ళలేదు. సో కాశ్మీర్లో ఎలా అయితే ఉంటుందో మొత్తం అలాంటి సెటప్ చేసి పెట్టారనమాట. ఇది ఇక్కడ వాటర్ ఫాల్ అది ఇది అదంతా సెటప్ చేసి పెట్టినారనమాట. చెప్తున్నాను కదా, పిల్లలు వెళ్తే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. సో ఇంకా అలా కేవ్స్ యూనో ఆ కేవ్లో నుంచి ఆ కాశ్మీర్లో నుంచి అలా బయటికి రాగానే మనకి షాపింగ్ అనేది ఉంటుందన్నమాట. ఏ ఎగ్జిబిషన్ అయినా షాపింగ్ అనేది కామన్. అండ్ దట్టు ఒక్క వెరైటీ పెడతారా కాదు, మెనీ స్టాల్స్ అండ్ డిఫరెంట్ వెరైటీస్. అండ్ అందులో మనకి ఫుడ్ కోర్ట్స్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటాయన్నమాట. యూనో మనకి A to Z సామాన్లు అన్నీ దొరుకుతాయి. యూనో చప్పల్స్ కానీ, మనకి డ్రెస్సెస్ కానీ, ఆర్ ఎల్స్ మనకు కావాల్సిన యాక్సెసరీస్ కానీ, ఆర్ మన యూనో హోమ్కి సంబంధించిన ప్రోడక్ట్స్ కానీ ఏవి కావాలంటే అవన్నీ దొరుకుతాయి అన్నమాట. కానీ ద వన్ థింగ్ దట్ ఈస్ నాట్ గుడ్ ఇస్ క్వాలిటీ అనేది అంత బాగుండదు అనమాట. ఇట్స్ లైక్ ఓకే అంటే వన్ టైం వేర్కి కానీ యూనో చిన్న ఈవెంట్స్కి కానీ ఒక 1 to 2 times వేయచ్చు అనమాట అంతే. డ్రెస్సెస్ అనేవి ఇఫెన్ వేరే ఇప్పుడు ఇయర్ రింగ్స్ కానీ మనము యూనో బ్యాంగిల్స్ అవి ఇవి కొంటే దోస్ విల్ బి వెరీ నైస్. అసలు యూనో ఇయర్ రింగ్స్ అనేది డిఫరెంట్ కైండ్స్ అనేటివి చాలా వెరైటీస్ ఉంటాయన్నమాట. కానీ ఈసారి ఏంటంటే చాలా కాస్ట్ అనేది పెంచేసినారనమాట. దట్ ఒక మంచి ఇయర్ రింగ్ కావాలి మనకి, ఒక మంచి పేర్ ఆఫ్ ఇయర్ రింగ్ కావాలి అంటే దట్ ఈస్ అబౌట్ 200. ముందు అదే సేమ్ ఇయర్ రింగ్ మనకి 150-100 లోపు దొరికేస్తే ఈసారి కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించినాయి మాకు. అండ్ యూనో అంటే అంత వెరైటీస్ లేవు ఈ ఎగ్జిబిషన్లో. మేబీ స్టాక్ అయిపోయిండొచ్చు, లేదంటే చాలామంది విజిట్ అయినారో, దట్ ఈస్ ద సెకండ్ మ్యాటర్. కానీ అంతేం అనిపించలేదన్నమాట మాకు. ఎలా అన్నీ చిలిపి చాస్టలు చేసుకుంటూ మేమైతే వెళ్ళిపోయినాం. యాక్చువల్గా ఈ ఎగ్జిబిషన్ జస్ట్ ఫర్ టైం పాస్ అనమాట. అంటే అలా తిరిగేసి వద్దాము, ఇంట్లో ఏం చేద్దామని చెప్పి తిరిగినాం అనమాట. సో ఇక్కడ చూస్తున్నట్టు హ్యాండ్ బ్యాగ్స్, బ్యాంగిల్స్ అండ్ యూనో మనకు కావాల్సిన మగ్స్ అవి ఇవి ఉంటాయి చూడండి. కిచెన్లో కావాల్సిన కప్ సాసెస్ కానీ చాలా ఉంటాయన్నమాట. యూనో బట్టల విషయానికి వస్తేనే క్వాలిటీ అంత బాగోదు. ఇంకా మిగతా అన్నిటివి కొంచెం క్వాలిటీ ఓకేనే, చాలా బాగుంటాయి అని చెప్పలేను, ఓకే మంచిగానే ఉంటాయి అన్నమాట. యూనో కప్స్ అండ్ సాసెస్ అని చెప్తున్నాను, చప్పల్స్ అండ్ ఆల్సో మనకు బ్యాంగిల్స్ అవి ఇవి కొంచెం క్వాలిటీ ఓకే ఉంటాయి. చప్పల్స్ కూడా మరీ అంత క్వాలిటీ ఉండయి, మనం ఒకవేళ రఫ్ అండ్ టఫ్గా వాడితే ఎరిగిపోతాయి అన్నమాట. సో కొన్ని మాత్రం మంచిగా ఉంటాయి అన్నమాట. సో ఇంకా ఇక్కడ చెప్పినట్టు మేము పిల్లలం వెళ్ళాం కదా. సో ఇక్కడ ఈ త్రిమూర్తులు ఏం చేసినారంటే ముందు వెళ్ళిపోయినారు. అంటే యూనో కొంచెం ఫాస్ట్గా ఏంటి లేడీస్ షాపింగ్ అని అంటారనమాట. సో అలా వాళ్ళు ముందు వెళ్ళిపోయినారు. అవి ఇంకా మేము వాళ్ళని ఇంకా మాకు కూడా బోర్ వస్తుంది, ఏం కొంటారేమో అని చెప్పి మేము కూడా ఫాస్ట్గా వెళ్ళిపోతే వి కాట్ దెమ్. సో ఇక్కడ ఉన్నారు గేమ్ సెక్షన్లో, అండ్ గేమ్స్ కూడా ఉంటాయి, మీకు అందరికీ తెలిసే ఉంటుంది. చిన్న పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఇక్కడ మా అన్న వాళ్ళు కూడా చిన్న ట్రై చేసినారు అనమాట. అదేదో బాల్ తోటి గ్లాసెస్ పడేయాలంట. సో అది మా అన్న ఒక గ్లాస్తో లెఫ్ట్. యాక్చువల్గా అదేంటి అంటే వాళ్ళకి ఏదో ట్రిక్ ఉంటుంది. సో దానివల్ల అన్ని గ్లాసెస్ పడవు. ఇక్కడ మా రూపేష్ ట్రై చేస్తే ఒక రో మొత్తం పడలేదన్నమాట. సో ఇలా అన్ని రకాలుగా ఉంటాయన్నమాట. ఎగ్జిబిషన్ అంటేనే A to Z సామాన్లు అన్నీ ఉండేదే ఎగ్జిబిషన్, విచ్ ఇస్ ఇన్ వెరీ లో కాస్ట్ అండ్ నాట్ సో క్వాలిటబుల్ అనమాట. సో దాన్ని ఎగ్జిబిషన్. అండ్ దట్టు ఇంకా అన్ని షాపింగ్స్ అవి ఇవి తిరిగాక మేమైతే గేమ్ సెక్షన్లోకి వచ్చేసినాం అనమాట. సో ఈ గేమ్ సెక్షన్లో ఏం గేమ్స్ ఎక్కినాము అది ఇది అదంతా చూడాలంటే ప్లీజ్ డోంట్ స్కిప్ ద వీడియో. ఇక్కడ నెక్స్ట్ క్లిప్లో ఏం లేదు, ఒక చిన్న డిస్కషన్. దేని గురించి అంటే మా గిరణకి యాక్చువల్గా హారర్స్ అంటే చాలా భయం, అండ్ దట్టు నాకు కూడా. సో మా గిరణకి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ జరుగుతుంది ఎలా ఉంటుందని చెప్పి. మొత్తం హైదరాబాద్లో హారర్ అంటే ఇదే.
గోస్ట్ హౌస్ చేస్తారు. ఒక్కొక్క సైడ్ తీసుకెళ్ళిపోతారా? అంటే అందరు ఒకటే దగ్గర ఉంటారు, ఒక ప్లేస్ పోయినాక తీసేస్తారు. అవునా అవునా నిజంగానా? నిజం. గిర్రు ఇక్కడ ఫేస్ ఉంటాయి. సో ఇక్కడ ఇంకా గేమ్ సెక్షన్కి అయితే వచ్చేసినాం అనమాట. సో గేమ్ సెక్షన్లో మాకు మాత్రం అంత అదెక్కాలి ఇదెక్కాలనే ఎగ్జైట్మెంట్ ఉండదు, బికాజ్ మేము అన్ని చైల్డ్హుడ్లోనే ఎంజాయ్ చేసేసినాము. ఇప్పుడు అవి కొంచెం బోరింగ్ అనిపించవచ్చు, కానీ వచ్చినందుకు అట్లీస్ట్ కొంచెం ఫన్ ఉండాలి, ఫన్ యాడ్ చేయాలి అని చెప్పి మా అన్న ఇంకా మా రూపేష్ డిసైడ్ అయ్యి ఇదేదో 360 degrees తిరుగుతుందంట ఈ రైడ్. సో ఈ రైడ్ ఎక్కనికి వెళ్ళారనమాట. అండ్ దట్ కాస్ట్ 100 rupees. అన్ని రైడ్స్ 100 rupees ఉన్నాయి. అండ్ ఈ రైడ్స్ విషయానికి వస్తే కూడా బిఫోర్ 80 rupees ఉండేది, నార్మల్ బ్రేక్ డాన్స్ అది 80 rupees ఉండేది, అండ్ నవ్ ఇట్స్ 100 rupees. సో మీకు తెలుస్తుంది అనుకుంటా, ఇయర్కి రేట్స్ అనేవి పెరుగుతున్నాయి యాజ్ అ క్లైమేట్ చేంజెస్ అంటారు కదా, అలా రేట్స్ కూడా చాలా ఎక్స్పెన్సివ్ అయిపోతున్నాయి అన్నమాట. సో మా అన్న వాళ్ళైతే ఈ రైడ్ ఎక్కారు, చూడండి. అన్న చెయ్యి లోపల పెట్టు, మీద మీద ఈ రైడ్ చూశారు కదా, ఇది ఏంటంటే 360 degrees తిరుగుతుందంట. అలా మీదికి వెళ్ళి 3 seconds కూడా ఆపేసింది. ఇఫ్ ఇన్ కేస్ నేను కానీ ఇది ఎక్కుంటే అక్కడే వెళ్ళిపోయేదాన్ని ఏమో మీదికి. నాకు కానీ చాలా భయం అనమాట ఇట్లాంటి రైడ్స్ అవి అంటే. నాకు చిన్నప్పటి నుంచి అంత ధైర్యం లేదు. మా అన్న కానీ చిన్నప్పటి నుంచి పెద్ద పెద్ద రైడ్స్ అన్ని ఎక్కేవాడు అనమాట. హీ హాజ్ సో మచ్ గట్స్. కానీ నాకు మాత్రం అస్సలు ఇంతవరకు హారర్ హౌస్ కూడా వెళ్ళలేదు. ఆ హారర్ హౌస్కి అయితే ఖచ్చితంగా వెళ్తా. ఇప్పుడు నాకు కొంచెం అన్న గట్స్ వచ్చినాయి, సో ఐ ట్రై టు గో. సో మా అన్న వాళ్ళైతే ఈ రైడ్ ఎక్కినారు. మేము ఏం రైడ్ ఎక్కినామో మీకు ఫర్దర్ క్లిప్స్లో కనిపిస్తుంది. సో డోంట్ స్కిప్ ద వీడియో. ₹50. ఇంతమంది ఎక్కిరంటే మీకు సేఫ్టీ లేదండి అలా. పెట్టుకో అట్లా పెట్టుకో, పెట్టుకోర్రి. అత్త జోక్ చేస్తుంది, అత్త కొరుకుతుంది రా నాలుగునది. డాడీ చెప్తా మమ్మీ సిగరెట్ కొరుకుతుంది కదా నాలుగునది. బ్రో నీకు సిగరెట్ అలవాటు నాకు తెలుసు. సో అక్కడ ఏంటంటే అదేదో నైట్రోజన్తో చేసిన స్మోక్ బిస్కెట్స్ అంటారు కదా, సో అది ట్రై చేసాం ఫర్ ద ఫస్ట్ టైం నేను, బికాజ్ మా అన్న అస్సలు అలౌ చేయడు అది స్మోక్ బిస్కెట్స్ తిందాము అంటే. సో ఇంకా ఫోర్స్ చేసి తిన్నామన్నమాట అందరం ఒక్కొక్కరము. ఇట్ వాజ్ వెరీ ఫన్నీతో. సో ఇంకా మేమేం రైడ్ ఎక్కామో చూడండి అని చెప్పాను కదా, మేము అంత పెద్ద రైడ్స్ ఏం ఎక్కలేదు, బ్రేక్ డాన్స్ ఎక్కాము. బికాజ్ బ్రేక్ డాన్స్ విల్ బి వెరీ ఫన్నీ. ఎప్పుడంటే ఎప్పుడు పోయినా ఎక్కుతామన్నమాట. సో ఇక్కడ మా ఎంజాయ్మెంట్ చూడండి. ఇంకా అలా మా రైడ్ మాది, వాళ్ళ రైడ్ వాళ్ళది ఎక్కేసి ఇంకా ఎగ్జిట్ అయిపోతూ ఉన్నామన్నమాట. సో మా రైడ్ వాజ్ నాట్ అంతేం బాగాలేదు, అంటే అంత స్పీడ్ ఏం అనిపించలేదు అనమాట మాకు, నార్మల్గా తిప్పాడు. సో ఇంకా డిసప్పాయింట్మెంట్ తోటి దిగేసి ఇంకా మేమైతే ఎగ్జిట్ అయిపోతున్నాము. ఎగ్జిబిషన్ అయిపోయింది, ఎంజాయ్ చేసినంత మాత్రాన అయితే ఎంజాయ్ చేసినాం. ఇట్ వాజ్ ఓకే. చాలా కాస్ట్ ఎక్కువనే అనిపించింది. అండ్ ఇప్పుడు ఏంటంటే చూపెట్టినట్టు ప్రసాద్ ఐమాక్స్ ముంగట్నే కాబట్టి, సో ప్రసాద్ ఐమాక్స్కి వెళ్ళి ఒక కొత్త ట్రై చేయబోతున్నాము. ఇట్స్ న్యూ ఫర్ మీ. నేనైతే ఇంతవరకు ఎక్కడ ట్రై చేయలేను. అంటే వీళ్ళందరూ వేరు, దిస్ ఆల్ సో డేరింగ్ క్యాండిడేట్స్ వెళ్ళినారు, కానీ నేను వెళ్ళలే. సో ఫస్ట్ టైం వెళ్తున్నా, చూసుకుందాం ఎట్లుంటుందో. ప్రసాద్ ఐమాక్స్ అదని చూపెడతాం. హిందీ స్థాయి వాళ్ళకి అర్థం కాదు, కేవలం మినిమం డిగ్రీ చేసి ఉండాలా. బ్రో ఫేమస్ అయి మీనే
సో సలార్ ప్రభాస్ ఫ్యాన్ మా అన్న మొత్తం కోసుకుంటాడు ప్రభాస్ కోసం. ఇప్పుడు గిరన్న దయాల సారీ హారర్ హౌస్ కి వెళ్తున్నాడు, చూద్దాం. ఇంకా అక్కడ నుంచి ఎంత త్వరగా ఎగ్జిట్ అయితే అంత మంచిదని చెప్పి మేమేమో ఫాస్ట్గా వస్తే ఏమైందో చూడండి. ఎగ్జిబిషన్ అయిపోయింది, ఇప్పుడే మేము ప్రసాద్ ఐమాక్స్కి వచ్చినాం. అది ఎందుకు తెలుసా, మా పిల్లల బచ్చ గ్యాంగ్ అంతా హారర్ హౌస్కి వెళ్తుంది. అది నేను కూడా ఆల్సో విత్ పెద్ద గ్యాంగ్ ఆల్సో. ఏమంటావు మమ్మీ, పోతావా? పక్క 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 ఓకే గైస్, మీరే సాక్ష్యం మా మమ్మీకి. సో ఏంటంటే నేను కూడా ఎప్పుడు ఎక్కలే ఆస్కర్, నేను ఎప్పుడు ఎక్కలే. 11 అయింది గైస్. సో 5 minutes ఉంటుందో లేదో తెలియదు కానీ ఇట్ షుడ్ బి ఓపెన్. యా, అందుకే అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాం. చూసినారా, పంచ్ పలక్నామాకే పంచ్. ఇంతసేపు పిల్లి లాగా ఉన్న గిరి ఇప్పుడు పులి అయినాడు. అదే గైస్ డెవల్ హౌస్. ఒకసారి దాని అవుట్పుట్ చూడు గిరన్న. బ్యాడ్ లక్, మేము అందరం మా గిరన్న ఎక్కాలని కోరుకున్నాం. ద హ్యాపీయెస్ట్ ఎవర్ అంటే ద గిరి Grand. ప్రసాద్, ద ఓన్లీ వన్ అండ్ ఓన్లీ గిరి ప్రసాద్ And మా మమ్మీ. అత్త. వాళ్ళు అనుకున్నారు అప్పటి నుంచి, వాళ్ళు అదే కాన్ఫిడెన్స్ తోటి ఉన్నారు, లైక్ క్లోజ్ ఉంటుంది, ఓపెన్ ఉంటుంది అని చెప్పి. ఇక్కడికి వస్తే అదే అయింది. హౌ ఆర్ యూ ఫీలింగ్ జీపీ? హౌ ఆర్ యూ ఫీలింగ్? వెరీ నైస్, చాలా అందంగా ఆనందంగా. ఓ ట్రైన్ 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 గో అవే. Come again another day. Joy rides 2 rounds. 100 up. గైస్ చూసారా, అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి అన్నట్టు అయిందనమాట మా కథ అయితే. ఇంకా అట్లా ఫాస్ట్గా సరే ఏదో బూడిదలో కలిసిపోయింది మా ఆశ అని చెప్పి మేమైతే ఫాస్ట్గా ఇంకా కార్ ఎక్కేసి చలో ఇంటికి అని చెప్పేసి వస్తూ ఉంటే మాకు ఇంకో ప్లాన్ హిట్ అయిందనమాట. అదేంటి అంటే సెక్రటేరియట్ సైడే కదా ఎలాగో, సో సెక్రటేరియట్ సైడ్ ఫుడ్ కోర్ట్స్ చాలా ఉంటాయని చెప్పి విన్నాము. సో వై నాట్ టు గివ్ ఇట్ అ ట్రై అని చెప్పి అలా సెక్రటేరియట్ సైడ్ వెళ్ళిపోయి ఫుడ్ కోర్ట్స్ దగ్గర అయితే ఆగినామన్నమాట. బికాజ్ స్ట్రీట్ ఫుడ్ అంటే ఎవరికి నచ్చదు చెప్పండి, అండ్ అందులో మేము డయాట్ ఫ్యాన్స్ అనమాట స్ట్రీట్ ఫుడ్కి. సో అలా సెక్రటేరియట్ సైడ్ అయితే వెళ్ళిపోయింది. ఏం లేదు, అది ఇదంతా తిరిగినాక లాస్ట్కి సెక్రటేరియట్ సైడ్ వచ్చినాము. సో సెక్రటేరియట్ సైడ్ ఇది ఫుడ్ కోర్ట్ ఉంటుంది కదా, సో అక్కడికి వచ్చినాము. సో విల్ హ్యావ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫుడ్. ఫస్ట్ చూస్తాము. నియా టేక్ దిస్ బాటిల్ ఇఫ్ వి నీడ్ లైక్. సో యా అదనమాట. ఇక్కడ ఎవరో ఇన్స్టాగ్రామ్లో ఇఫ్ యూ నో ఒక అక్క ఫేమస్ అయింది ఫర్ సమ్ డెజర్ట్స్. ఆ అక్క దగ్గరికి వెళ్తున్నాం, వెళ్ళి షో. బేల్పూరి గైస్, బేల్పూరినా ఏమంటారు దీన్ని? చుడువా బేల్ చూడు. చాక్లెట్ డిలైట్ ఎంత? ఓన్లీ ఫ్రైడే సాటర్డే సండే అంట. చాకోట్ డిలైట్ ఆటత బెల్లం మీద నిజం చెప్పు, అక్క వైరల్ అక్క. యాక్చువల్గా 4 కోసం కదా, అంత మేనేజ్ కాదు కదా. 4 కోసం అక్కయ్య గారు మళ్ళీ వస్తాం. ఆట్ గిరన్న టేస్ట్ నేను ఇంకా అక్కకు రివ్యూ ఇద్దాం. 4 o'clock వస్తాం. 4 o'clock వస్తుంది. యమ్యా ఇచ్చేసింది న్యాయం రివ్యూ. బాగుందని చల్లగా ఉండే, చల్లగా లేదు. మొత్తం ఒక గ్యాంగ్ని పట్టుకొస్తా, నాకు డిస్కౌంట్ ఇవ్వాలి. సో అక్క ఏంటి అంటే డెజర్ట్స్లో చాలా వైరల్ అయింది రీసెంట్గా, ఒక 1 month బ్యాక్ ఇలానే ఎవరో వెళ్ళి తీస్తే చాలా వైరల్ అయింది అనమాట. సో ఇలాంటివన్నీ మా గిరన్నకు బాగా తెలుసు. సో అట్లా అని చెప్పి ఇంకా పదండి అని తీసుకొని వెళ్తే మేమైతే చాకో డిలైట్ ట్రై చేసినాము. ఇట్ వాస్ టూ యమ్మీ. మీరు కూడా వెళ్తే ట్రై చేయండి, దేర్ విల్ బీ బిగ్ మెనూ. అండ్ అట్లా ఇంకా చాకో డిలైట్ తినేసి ఇంకా మళ్ళీ రిటర్న్లో దోశ అండ్ షవర్మా లైక్ గుంటూరు కారం ఇడ్లీ అని చెప్పి ఒక డ్రైవ్ ఇన్ ఉంటే అక్కడికి వెళ్ళి మా డిన్నర్ చేసేసి మేమైతే ఇంటికి రిటర్న్ అయిపోయినాం
వెళ్ళిపోయినామన్నమాట. ఇట్ వాస్ పని పాట లేకుండా తిరిగినట్టు అయిందనమాట మాకు. యాజ్ యూజువల్గా నేను అక్కడ కొన్ని ఫొటోస్ దిగినవన్నీ యాడ్ చేస్తున్నాను. సో మీరు కూడా ఈ ఎగ్జిబిషన్కి వెళ్తే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో అని కమెంట్ చేయండి. వెళ్ళకపోతే వెళ్ళాలి అనిపిస్తే వెళ్ళండి. సో యా గైస్, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. నచ్చితే తెలుసుగా ఏం చేయాలో ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.